కర్నూలు జిల్లా ఆదోనిలోని రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఆదోని మున్సిపల్ చైర్మన్ పదవి గండం పొంచి ఉంది. సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఆదోని మున్సిపల్ పరిధిలోని 41వ వార్డులో 40 వార్డులు వైసీపీ సొంతం చేసుకొని చైర్మన్ పదవిని దక్కించుకుంది. బీసీ మహిళా కోట కింద అప్పట్లో చైర్మన్ పదవిలో శాంత అనే మహిళను చైర్మన్గా కుర్చీలో కూర్చోబెట్టింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో అనేక పరిణామాలు జరిగాయి. కాగా ఇక్కడే బీజేపీ అసలు రంగు బయటపడింది. మిత్రధర్మం విస్మరించి కూటమిలోని టీడీపీని ఓ వైపు దెబ్బ కొడుతూ వైసీపీకి రెడ్ కార్పెట్ పంచింది అనే అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి సారథ్యంలో మున్సిపల్ చైర్మన్ శాంతాతో పాటు ఇతర వైసీపీ నాయకులు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇందులో ప్రధానంగా మున్సిపల్ చైర్మన్ భర్త సింహం నాగేంద్ర పార్టీ ఫిరాయించి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంపై వైసీపీలో కలవరానికి గురిచేసింది. భార్యకు చైర్మన్ హోదా కట్టబెడితే కొంచెమైనా కృతజ్ఞత లేకుండా వైసీపీని వీడి బీజేపీలో చేరడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. శాంత నామమాత్రంగా వైసీపీని అంటిపెట్టుకొని భర్త బీజేపీలో చేరి చక్రం తిప్పడం ఏంటని ఆగ్రహిస్తున్నారు. అందుకే అవిశ్వాస తీర్మానం కోరినట్టు తెలిపారు. పురపాలక చైర్పర్సన్ శాంతపై ఇవాళ జరగబోయే అవిశ్వాస తీర్మానం భద్రతా ఏర్పాట్లపై పురపాలక పోలీస్ శాఖ అధికారులు మంగళవారం చర్చించుకున్నారు. ఉదయం 10:30 గంటలకు మొదలయ్యే అవిశ్వాస తీర్మానం కార్యక్రమానికి ఓటు హక్కు కలిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీతో పాటు వార్డు కౌన్సిలర్లు తప్ప మిగిలిన వారికి ఎవరికీ అనుమతి ఉండదన్నారు. ఇతర వ్యక్తులకు ప్రవేశం లేకుండా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామన్నారు. వార్డు సభ్యులు ఖచ్చితంగా తమ గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలన్నారు. సమావేశంలో కమిషనర్ కృష్ణ, 2వ పట్టణ సిఐ రాజశేఖర్ రెడ్డి, పట్టణ ప్రణాళిక అధికారి బాలామధ్య, డిఈ రామూర్తి తదితరులు ఉన్నారు. బిల్లులు అవి చేసుకుంటున్నారు బీజేపీ వాళ్ళు అని ఆయన కూడా చెప్పినాడు. ఎవరు సాయన్న కూడా చెప్పినాడు. నేను కూడా చూసి అది వాళ్ళు పనులు చేయలేరు కాబట్టి బిల్లులు ఆపినాను. ఆ బిల్లులు ఆపినందుకు వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇదైపోయి నా మీద ఇట్లా తీర్మానం పెట్టడం జరిగింది. వాళ్ళు మళ్ళీ పాస్ అనడము, దాన్ని వాళ్ళకి డబ్బు ముట్టినాక పాస్ అన్నారు. ఫస్ట్ కూడా వాళ్ళు కూడా ఆపినారు కౌన్సిలర్లు, అది బిల్లు ఆపినారు. పనులు జరగలేవు, ఎక్కడ చేయలేవు అని ఆపినారు. ఆపిన వాళ్ళే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కి వాళ్ళే పాస్ చేసినారు. దాన్ని 45 లక్షలు మొత్తం 45 లక్షల వరకు ఎక్కడ జరగలేదు కదా. జరిగితే నాకు తెలియాలి కదా, చైర్మన్ గా నాకు తెలియాలి కదా. జరిగిన దానికి నేను ఆపినాను. వాళ్ళు డబ్బులు ముట్టిన దానికి వాళ్ళు ఆమోదించిన బిల్లు పెట్టమని చెప్పినారు. నేను ఎట్లా ఆమోదిస్తాను దాన్ని? అది పని జరగలేదు, అందుకే ఆపేసిన దానికి వీళ్ళకి దానికి ఎక్కువ ఇదైపోయి ప్రెజర్. వాళ్ళకి డబ్బులు ముట్టినాయి కదా, ఆ డబ్బులు వాళ్ళు వాపస్ అడుగుతుంటారు. బిల్లు ఆపినాము కదా, వాపస్ అడుగుతుంటారు కదా. ఏమైనా దించితే మేము ముందుకు వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో. రైట్, ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. చెప్పండి బసవరాజు. మధు, ఆదోని మున్సిపల్ కౌన్సిల్లో అయితే ఈరోజు వాడివేడిగా చర్చ జరగనుంది. ఏదైతే చైర్మన్ హోదాలో ఉన్న శాంత గత కొద్ది రోజుల క్రితం దీక్ష కూడా చేపట్టింది. అంటే శాంత భర్త బీజేపీ చేరడంతో వైసీపీ శ్రేణులంతా కొంత అసహనం వ్యక్తం చేస్తూ అవిశ్వాస తీర్మానానికి ప్రవేశపెట్టడానికి కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజైతే మున్సిపల్ కౌన్సిలర్లలో అవిశ్వాస తీర్మానం మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. అంటే మొత్తం మీద ఆదోని మున్సిపల్ కౌన్సిల్ సంబంధించి 41 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అంటే వీళ్ళలో ప్రస్తుతం వైసీపీకి బలం వచ్చేసి 35 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అదేవిధంగా టీడీపీ, ఇతర బీజేపీ మిత్రపక్షాలకు సంబంధించి కేవలం 6 మంది మాత్రం ఉన్నారు. అయితే ఇంతమందిని కాదని, అంటే ఏదైతే మన చైర్మన్ భర్త బీజేపీ తీర్థం పుచ్చుకోవడం పట్ల వైసీపీ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇదే విషయమై గత 15-20 రోజులకు కూడా ఏదైతే చైర్మన్ దీక్ష చేపట్టి నిరసన తెలిపిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే జగన్ ఒక లెటర్ రాస్తూ, అంటే సొంత పార్టీ శ్రేణులే నన్ను పదవి నుంచి దించాలనుకోవడం ఎంతవరకు న్యాయమని కోరిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే వైసీపీ శ్రేణులు దీన్ని కొట్టేస్తున్నాయి. అంటే పదవి, అంటే పార్టీ నిన్ను నమ్మి పదవి ఇస్తే మీరు రాజకీయంగా కొత్త డ్రామాకు తెరదీసి భర్త బీజేపీలోనూ భార్య వైసీపీలోనూ కొనసాగుతూ
ఇలా చక్రం తిప్పడం ఎంతవరకు సమంజసమని వాళ్ళు ప్రశ్నిస్తూ అవిశ్వాస తీర్మానం అయితే ప్రవేశపెట్టారు. అయితే ఈ రోజు ఏదైతే మధ్యాహ్నం లోపల ఈ అవిశ్వాస తీర్మానంలో ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు నెగ్గి అంటే శాంత స్థానంలో మరొకరిని చైర్మన్ గా ఎన్నుకున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అంటే ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే ఉన్న పార్థసారథి ఈ అవిశ్వాస తీర్మానానికి లేదా ఈ వైసీపీ కౌన్సిలర్ను లాక్కునే ప్రయత్నం ముమ్మరంగా చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇతను స్థానికుడు కాకపోవడం వల్ల లేదా వచ్చిన కౌన్సిలర్లకు ఎంతవరకు భరోసా ఉండి గట్టిగా నిలబడతాడనే ఒక నమ్మకం లేక వైసీపీ నుంచి కొంతమంది కౌన్సిలర్లు రాలేకపోయారు. ఒకరిద్దరు వచ్చినా కూడా అది 6 ఒకే సంఖ్య చేరింది. అంటే మిగతా 35 మాత్రం స్పష్టంగా వైసీపీ ఉండడంతో వైసీపీ అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మధు. రైట్, థ్యాంక్ యూ బసవరాజు.